ప్రతి రాష్ట్రం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్పుని ఈ రోజు సమాజంలో ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేకుండా పోయారు అధ్యక్ష. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి 4,000 కోట్ల రూపాయల బకాయిల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే చెల్లించారు అధ్యక్ష. ఒకే ఒక్క రోజు చెల్లించారు. ఇందాక మా సభ్యుడు మాట్లాడుతుంటే గవర్నర్ గారు మాట్లాడిన దానికి మీరు రెస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పారు అధ్యక్ష. మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటన్నా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష? మరి అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అన్ని సభని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్. గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చెప్తాను అధ్యక్ష. అబద్ధాలు సభని తప్పుదో పట్టొచ్చొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడి ఉన్నాం. ఆ పుస్తకంలో ప్రతిదానికి కట్టుబడి ఉన్నామంటున్నా నేను. 15,000 కూడా ముందే చెప్పాం. 13,000 తల్లి అకౌంట్లో వేస్తాము. ఓకే అయ్యా, వైసీపీలో కూడా చేశారు. వైసీపీలో కూడా చేసింది అదే సార్ అధ్యక్ష. ఆ రోజు వైసీపీలో కూడా చేసింది అదే. ఆఖరికి మాట తప్ప మనం తెప్పమని చెప్పేసి అందరికీ చదివి ఇస్తానని చెప్పి అమ్మ కూడా ఒకరికి ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం. అందరి పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఇస్తున్నాం. మీరు 43 లక్షల మందికి ఇస్తే మేము 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఇస్తున్నాం మేము. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? మాట తప్ప మనం తెప్పమన్నాడు. ఎంతమంది కంటే ఎంతమందికి ఇస్తానని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చినప్పుడు ఎంతో మాట్లాడాలి ఆ రోజు. వాళ్ళిద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మీద ఎవరు వచ్చి ఓట్ చేశారు, రెండో వచ్చి సెకండ్ చేశారు. వాళ్ళు నిజాలు చెప్పారా అబద్ధాలు చెప్పారా ప్రజలు చూశారు అధ్యక్ష. వాళ్ళు తేల్చుకుంటారు అధ్యక్ష. మా సభ్యుడు కూడా చెప్తుంది, ఏదైతే గవర్నర్ గారి స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాకుండా చెప్తారు అధ్యక్ష. వారు చిన్న దాంట్లో ఇంటర్వ్యూషన్ అవుతాయి. దయచేసి చంద్రశేఖర్ రెడ్డి దయచేసి ఒక విషయాన్ని 15,000 రూపాయలు చెప్పారు. గవర్నర్ గారు వచ్చి 15,000 రూపాయలు అందరికీ ఇచ్చాము, 65 లక్షల మందికి సబ్జెక్ట్ కరెక్షన్ నాకు చెప్పారు. వాస్తవంగా మీ మనస్సాక్షిగా 15,000లో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది ఐఎమ్ ద రికార్డ్. ఇంకా చాలా సుమారు దగ్గర ఐ థింక్ 18% ఇచ్చిన వాళ్ళు 18%. ఇంకా 7,000 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి వెరిఫై చేసుకోండి. రికార్డు చెప్తుంది. నేను అబద్ధం చెప్పండి. నేను రికార్డు కాదు సారథి ప్లీజ్. నేను చెప్తుంది రికార్డు. నేనే అబద్ధం చెప్పట్లేదు కదా. అబద్ధం చెప్పాను అనుకోండి, రేపు మీరు చూపెట్టి నేను ఎప్పుడు చెప్పి దాన్ని విచారణ చేసుకుంటాను. ఐ విల్ అపాలజైజ్ అండి. ఐ విత్డ్రా మై వర్డ్. ఒకవేళ అబద్ధం చెప్తే, ఒకవేళ నేను సత్యతోమైన మాట చెప్తే, మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే, ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విత్డ్రా చేసుకొని అపాలజీ చెప్తాను కదా. ఇంకా ఇవ్వాలి. ఇంకా ప్రతి మీ మండలంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇంకా మీ మంత్రులు అందరి నియోజకవర్గాలు కూడా ఇంకా ఇవ్వాలి. మీరు రిప్లై చేసుకొని మీ కలర్లు అడిగి రండి. ఎందుకు చెప్తారు మా సభ్యుడు. దయచేసి ఇంటర్వ్యూ కూడా మా సభ్యుడు మాట్లాడమండి. మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి. దయచేసి ఇంటర్వ్యూ చేయకండి. గౌరవ సభ్యుడు మాట్లాడిన 15,000కి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. మెయింటెనెన్స్ కి 1,000 రూపాయలు 2,000 రూపాయలు తీస్తారని చెప్పేసి. గత ప్రభుత్వం కేవలం 43 లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. అందరికీ ఇచ్చి 15,000 రూపాయలు తప్ప ఎక్కడ 6,000 7,000 రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష. ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఒకవేళ 7,000 8,000 ఏదైనా ఒక 2 3 ఏదైనా లేదా ఒక 10 మందికో ఒక 10,000 మందికో 67 లక్షలు తప్పడితే
మీరు మా దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అంతేగాని స్కీమ్ మొత్తం 6,000 ఇస్తున్నారు, మీరు 15,000 ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పట్టిస్తాం అధ్యక్ష. ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక 10,000 మందికో 5,000 మందికో 67,27,000 మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి 100 రాకపోతే మీరు అప్పీల్ చేయండి, మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి. అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్పేది ఏంటంటే, నేను మనవి చేసేది ఏంటంటే, అన్ని కూడా 20,000 రూపాయలు ఇస్తే 20,000 రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు. ఏది అధ్యక్ష? అన్నదాత సుఖీభావ ఇచ్చాము అధ్యక్ష. మీరు 14,000 ఇస్తే మీరు 15,000 ఇస్తారని చెప్పేసి 7,000 ఇచ్చి చేతులు ఎత్తేశారు. మేము 20,000 ఇస్తున్నాం. ఈ రోజు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 14,000